రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు ముగింపు పలికి ఏడాది పూర్తయిందని, అదే రోజు నుంచి కూటమి ప్రభుత్వ పాలన ప్రజల వికాసానికి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రారంభమైందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల కూటమి పాలన మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమికి చెందిన నాయకులు కాకినాడ ఏడీబీ రోడ్ కొప్పవరంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించి ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న పథకాలు, పాలనా తీరును వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనులు చేసిందని అన్నారు. ఇచ్చిన హామీల్లో సుమారు 70% వరకు పైగా పూర్తి చేసి ప్రజా పాలనను అందించిందన్నారు. ఏడాది పాలనలో 1200 కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశామని, మత్స్యకారులకు 20,000 సాయం, పెన్షన్ 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచామని అన్నారు. అలాగే అరాచక వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగన్ పాలనపై అవగాహన లేక 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ముంచారని అన్నారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ రాష్ట్రంలో అతనే తొలి వెన్నుపోటుదారుడని, అతని దినంను ఆయనే చేసుకుంటున్నాడని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, టీడీపీ నేత పిల్లి సత్యనారాయణమూర్తులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్, టీడీపీ నాయకులు తోట నవీన్, వాసిరెడ్డి యేసుదాసు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా భావన ప్రసాద్, బోల్ల కృష్ణమోహన్, వెన్నపు చక్రధర్రావు, ఎంపీ సానా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈవేళ జూన్ 4వ తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ పాలనకి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే చూసాం, సర్పంచ్ జంక్షన్లో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేమందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ఈ రోజుకి పూర్తవడం జరిగింది. సంవత్సర కాలంలోని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. దానికి నిరసన కూడా తెలియజేస్తున్నారు 10ల సంఖ్యలో, అడపా తడపా. ఎప్పుడు కూడా మనం నిరసన తెలియజేస్తున్నామన్నా, ప్రభుత్వం మీద గళమెత్తుతున్నామన్నా, ప్రజల్లో ఉన్న తిరుగుబాటుని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అక్కడ చూస్తే ప్రజలు ఎవరో కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా రాని పరిస్థితి. ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు? జనరల్గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలోని కూడా గత ప్రభుత్వంలో మీరు నిర్వీర్యం చేసేసిన ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మేము రన్నింగ్లో పెట్టడం జరుగుతుంది. రాజధాని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రుడికి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో తీసుకెళ్లిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ దాన్ని పునర్ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు 5 సంవత్సరాల్లోని కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు మీద ఒక్క గుప్పడి మట్టి కూడా వేయని పరిస్థితి
5 సంవత్సరాలు కూడా ఉంది. ఈరోజు ఈ సంవత్సర కాలం లోపులోనే 100 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసి 1200 కోట్ల రూపాయలతోటి గతుకుల్ని పోర్చడం జరిగింది. 5 సంవత్సరాల్లోని కూడా మీరు ఒక్క రూపాయి కూడా మరామతులకి ఇవ్వని పరిస్థితి. దానికి మీరు వెన్నుపోటుదనంగా ప్రకటిస్తున్నారా? ప్రజలు సుఖంగా ఉండాలి, సుఖ ప్రయాణం చేయాలని రోడ్లన్నిటి మీద పెట్టడం జరిగింది. ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కానీ, అనాలోచిత నిర్ణయాలకు కానీ మీరు తీసుకున్న ప్రతి దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ, సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు కావా? అదేవిధంగా మీరు చాలా గొప్పగా చెప్పిన వైన్ షాపులు, మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం పక్కన పెడితే అక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా మీరు సొంతంగా తయారు చేసి 400 కేజీలు బంగారాన్ని వెనకేసుకుని 3500 కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి చేసినందుక ఈరోజు మీరు వెన్నుపోటని రోడ్డుకి ఎక్కుతున్నారు.